మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, చండీ సప్తశతి అసలు ఏంటి అంటే, చండీ హోమం విన్నాము, ఈ చండీ సప్తశతి ఏంటి, దాని గురించి మంచి వివరణ ఇవ్వండి మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా. అసలు ముందు చండీ అంటే ఏంటో చూసి తర్వాత సప్తశతి చూద్దాం. చండీ అంటే ఏమిటి అసలు? కలవ చండీ వినాయక. కలియుగంలో దేవతలు ఇద్దరేను అంటుంది మంత్రశాస్త్రం. చండీ ఒకటి, వినాయకుడు ఒకటి. వీళ్ళిద్దరే మన కోరికలు తీర్చేవాళ్ళు. కాబట్టి ఈ ఇద్దరు దేవతలనే మనం పూజ చేయాలి, మనం అర్చించాలి, ఆరాధించాలి అని చెప్తారు. అందులో స్త్రీ దేవత చండీ. చండీ అంటే చండముండాసురులను వధించినటువంటి దేవత. సప్తశతిలో చండముండల్ని ఇద్దరిని చంపేసి, కాళీ వాళ్ళిద్దరిని చంపేసి వాళ్ళ తలకాయలు ఇట్లా చేత పట్టుకుని తీసుకెళ్తున్నాము వాళ్ళ దగ్గరికి. తీసుకెళ్ళి, ఇదిగోనమ్మా వీళ్ళిద్దరిని నేను చంపేశాను, ఇక చంపవలసింది సింహలు ఇద్దరిని, వాళ్ళని నువ్వు చంపుకో, వీళ్ళిద్దరిని నేను చంపేశాను అంటుంది. అప్పుడు ఆవిడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి చాముండేతి తదాలోకే ఖ్యాతాదేవి భవిష్యతి, ఇక నుంచి నువ్వు చాముండా అని పిలువబడతావు అని. ఆ చాముండే ఇక్కడ మనకి చండీ, ఆవిడ చాముండే. అయితే ఈ చండీ అనేటటువంటిది ఆవిడ సాక్షాత్తు పరమేశ్వర, అమ్మవారి యొక్క పరమేశ్వరి స్వరూపము, అమ్మవారి యొక్క స్వరూపం. అంటే అమ్మవారికి ప్రతీక అని అంటాం మనం. అమ్మవారికి ప్రతీక అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, చండీ పరదేవత ఏ నమః, ఇది మనం చెప్పేది ఇక్కడ. ఆవిడకి ఇంత విశేషణాలు ఉన్నాయి వెనకెడితే. మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అని అంటే మనకి బ్రహ్మము అంటే నిరాకారము, నిర్గుణ స్వరూపం బ్రహ్మ కదా. ఆ బ్రహ్మ రెండు రకాలుగా మనం పూజించబడుతోంది. ఒకటి నిరాకారంతోనూ, రెండోది సాకారంతోనూ. నిరాకారం మనకు ఎక్కడ అసలు ఏం తెలియదు, అందుకని పూజించడం అనేది, ఉపాసించడం అనేది నిరాకారానికి లేదు. ఏం చేస్తాం మనం? ఏమీ లేనటువంటిది గదిలో కూర్చొని ఎవరిని చేద్దాం? మనస్సు నిలవదు. మనస్సు నిలవాలి అంటే ఏదన్నా ఒక రూపం కనిపించాలి. ఆ రూపం కనిపిస్తే రూపానికి నామం ఉంటుంది. చాలా గొప్ప విషయం ఏమంటే, ఒక రూపం ఉన్నది అంటే దానికి నామం అనేది తప్పనిసరిగా ఉంటుంది, పేరు అనేది ఉంటుంది. నామం లేకుండా రూపం కానీ, రూపం లేకుండా నామం కానీ ఉండదు. ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఒక రూపాన్ని కల్పించాం మనం. ఏ రూపాన్ని కల్పించాం? ఈ కల్పించింది ఎవరు? మనవాళ్ళే. మన ఋషీశ్వరులు, మునీశ్వరులు వీళ్ళే కనిపించింది. ఈ ఋషీశ్వరులు దైవజ్ఞులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు పూర్వకాలంలో. అంటే జీవితాంతం వాళ్ళు సమాధి స్థితిలోనే ఉండి సమాజం యొక్క హితం కోరుతూ ఉండేవాళ్ళు, దేశ శ్రేయస్సు కోరుతూ ఉండేవాళ్ళు. ఆ రోజు చూడండి, రామాయణంలో దశరథ మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు, విశ్వామిత్రుడు వచ్చాడు అని చెప్పారు. సరే, ఆయన వెళ్ళి స్వాగతించాడు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత, ఏమిటి స్వామి అంటే, కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత, రాజా నేను యాగం చేస్తూ ఉన్నాను, ఆ యాగానికి నీ సహాయం కావాలి అన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఆ రోజున ఋషీశ్వరులు, మునీశ్వరులు ఎవరైనా సరే యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు కావలసిన సంభారాలని ఎవరిచ్చేవాళ్ళు? రాజుగారే ఇచ్చేవాడు. ఎందుకని ఇచ్చేవాడు? వాళ్ళు చేస్తున్నది దేనికోసం? వాళ్ళ సొంతం కోసం కాదు, లోక కళ్యాణం. నువ్వు రాజ్యాన్ని పాలిస్తున్నావు, ఆ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని వాళ్ళు చేస్తున్నారు. అందుకని వీళ్ళు రాజుగారు అన్ని సప్లై చేసేవాడు. ఆ దీంట్లోనే ఇక్కడ విశ్వామిత్రుడు ఇక్కడికి వచ్చాడు, రాక్షసులు నాకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని సంహరించాలి, ఇలా జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు ఈ దేవత రెండు రకాలుగా ఉన్నది అనగా సాకారంగా ఉన్నది. ఈ సాకారంగా ఉన్నటువంటి దేవతను మళ్ళీ మనం ఈ ఋషీశ్వరులు, మునీశ్వరులు వీళ్ళే సృష్టించింది. వీళ్ళు ఈ దేవతను రెండు రకాలు చేశారు. మళ్ళీ పురుష దేవత, స్త్రీ దేవత. వీళ్ళలో వీళ్ళకి పడదు కదా, వాళ్ళు ఎంత మహానుభావులైనా వాళ్ళలో వాళ్ళకి పడదు, వాళ్ళకు ఒడుగు తెచ్చారు. స్త్రీ దేవత, పురుష దేవత అన్నారు. స్త్రీ దేవత అంటే ఆవిడే మహాత్రిపుర సుందరి, ఆవిడ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. పురుష దేవత అంటే మళ్ళీ వాళ్ళలో వాళ్ళ అక్కడ కొంతమంది విష్ణు అన్నారు, కొంతమంది శివుడు అన్నారు. అందుకే వైష్ణవం, శివము సరే అవన్నీ సపరేట్గా శివం
ఈ రెండు వెళ్ళిపోయినాయి. ఉమ్, ఇప్పుడు ఈ మహాత్రిపుర సుందరి ఈవిడ ఎవరు? ఆ, ఇందాక మనం చెప్పుకున్నాం, అవును, ఆ పరబ్రహ్మకి ప్రతీక, అంటే పరమేశ్వరి సాకార బ్రహ్మ. ఆవిడనే అపరబ్రహ్మ అని అంటారు. అమ్మవారిని. అపరబ్రహ్మ, అపరబ్రహ్మ ఆ. ఒక రూపాన్ని ఆపాదించుకునేటువంటి పరబ్రహ్మ. ఉమ్, ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఉమ్, ఇది ఈవిడకి ఒక్కటికే ప్రిన్సిపల్ కాదు. అపరబ్రహ్మ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఉమ్, పరమపదంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పరమపదము. సామాన్యంగా ఈ పరమపదము అనే విషయం, ఈ మాటని వైష్ణవులు ఎక్కువ వాడేస్తూ ఉంటారు. ఆ, అందుకని మనం కూడా ఇదేదో శ్రీ మహావిష్ణువు పరమపదంలో ఉంటాడు అనుకుంటాం. ఉమ్, అది వాళ్ళ కాపీ రైటే కాదు. ఆ, పరమపదం అనేది అందరికీ సంబంధించి జనరల్ నేమ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి రాష్ట్రపతి వచ్చాడు. రాష్ట్రపతి ఎక్కడ ఉంటాడు? ఉమ్, రాష్ట్రపతి భవన్లో ఉంటాడు. ఉమ్, ఇందులో కాంగ్రెస్ పార్టీతో ఎలక్ట్ అయిన వాడు ఉంటాడు, లేకపోతే బీజేపీతో ఎలక్ట్ అయిన వాడు ఉంటాడు. అలా ఏం ఏం లేదు. లేదు. ఏ పార్టీ అయినప్పటికీ అక్కడే ఉంటాడు. ఆ. కాబట్టి ఈ సాకార బ్రహ్మ ఎవరైనప్పటికీ ఆయన ఉండే ప్రదేశం ఏమిటి అంటే పరమపదము, అంతే. ఓ, అయితే మళ్ళీ అందులో ఉండే దేవతని బట్టి దానికి పేరు మారుతుంది. ఉమ్, అందులో విష్ణువు ఉన్నాడు అనుకో, దాన్ని వైకుంఠం అంటాం. ఆ, విష్ణువు యొక్క పరమపదం వైకుంఠం. అవును, అలాగే కృష్ణుడు ఉండేటువంటి ప్రదేశం అనుకో, ఉమ్, దాన్ని గోలోకం అంటాం. ఉమ్, గోలోకం. అదే శివుడు ఉంటాడు, కైలాసం అని అంటాం. అవును. అమ్మవారు ఉంటుంది, మణిద్వీపము అంటాం. ఇట్లా పేర్లు మాత్రం మారుతూ మారుతూ ఉంటాయి. ఉంటాయి. పరమపదం అదే, ఓకే, అదే పరమపదం. ఉమ్, సరే, ఇప్పుడు ఈ ఈ పరమేశ్వరి ఆవిడే మన దేవత. ఉమ్, ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ ఉమ్, రూపం ఏదైనా, నామం ఏదైనా, అందులో ఉండే కంటెంట్ ఒకటే. అంటే అందులో ఉండే బ్రహ్మ పదార్థం ఒకటే. ఒకటే. అది ఏమిటి అంటే పరమేశ్వరి స్వరూపము, ఆ. అమ్మవారు. అమ్మవారు అంటే మహాత్రిపుర సుందరి. దాన్ని మనం మహాత్రిపుర సుందరి అంటున్నాం. ఉమ్, ఇప్పుడు శాక్తేయులు అంటే శక్తే ప్రధానంగా అర్చన చేసేవాళ్ళు. మనం శాక్తేయులం కాదు. ఆ, మనకి లక్ష్యం ఏమిటి? అమ్మవారితో పాటుగా శివుడు కూడా ఉంటాడు. అవును, మన ఆలయాల్లో అవును. శివుడు, శక్తి ఇద్దరు ఉంటారు. ఉమ్, కాబట్టి అందుకే మనం శ్రీ విద్యాపరులము అని చెప్తూ ఉంటాం. మనం ఉమ్, ఇద్దరిని ఆరాధించే వాళ్ళని శ్రీ విద్య. శివశక్తులు ఇద్దరు ఉంటారు. ఆ, మనకి శ్రీచక్రం ఉన్నాం కదా, అవును గురు. ఏది శ్రీ విద్యకి యంత్రం. ఆ యంత్రం యొక్క ఆఖరి స్థానం ఏమిటి అంటే బిందువు. ఉమ్, ఆ బిందువు ఏమిటి అంటే శివశక్తుల యొక్క సంగమ స్థానము. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారు. ఉమ్, శివశక్తులు ఇద్దరు కూడా అందులో ఉంటారు. ఆహా, ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంటే, ఉమ్, పరబ్రహ్మ స్వరూపము అంటే అది ఒక విష్ణువు అను, లేకపోతే శివుడు అను, లేకపోతే ఒక అమ్మవారు అను, అలా కాదు. ఆ, శివశక్తులు ఇద్దరూ కలిసినటువంటిది. అంటే స్త్రీ పురుష రూపాలు ఇద్దరు రెండు కూడా కలిసినటువంటివి. ఆహా, విష్ణువు అంటే కేవలం విష్ణువే ఉండడు, ఉమ్, లక్ష్మీనారాయణలు ఇద్దరు ఉంటారు. అవును, అలాగే ఉమామహేశ్వరులు ఇద్దరు ఉంటారు. ఉమ్, మీరు ఆయనకి ఏ పేరుతో అయినా పిలవండి. ఉమ్, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఉంటారు. అలా ఉంటేనే అది పరబ్రహ్మ స్వరూపం అవుతుంది. ఎందుకంటే కొంతమందిని చూసాం, మేము అట్లా చేయమండి, లక్ష్మీనారాయణలు ఇద్దరిని చేయం, మేము కేవలం విష్ణుమూర్తిగా పూజ చేస్తాం. అసలు విష్ణుమూర్తిగా పూజ చేయడం అనేది ప్రపంచంలో ఏ ధర్మము, ఏ మానవుడు కూడా అంగీకరించిన విషయం. ఆ, లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తి పూజ చేయటం జరుగుతుంది. అందుకే హనుమంతుడు గోటక బ్రహ్మచారి, ఆయన పెళ్లి చేసుకోవాలా, మరి ఉపాసన చేయాలి. హనుమంతుడు మనం పూజ చేస్తున్నాం అంటే ఆయనకు పెళ్ళం కావాలి, ఉమ్, ఆయనకి భార్య కావాలి. ఆ, అందుకని ఓ సువర్చలాదేవి అయినా ఓ పేరు తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టాం. ఉమ్, పోయి ఎక్కడైనా సరే అలా కావాలి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఉపాసించే శ్రీ విద్య అంటే శివశక్తుల యొక్క సమ్మేళనం, సమయం. అటువంటి విద్య. సో ఇప్పుడు ఈ విద్యలో మరి పురుషుడు ఎవరు? శివుడే. ఉమ్, మీరు ఏ పేరుతో అయినా పిలవండి. ఉమ్, శక్తి ఎవరు? పరమేశ్వరి. అవును, ఆవిడని మనం ఇప్పుడు ఇక్కడ మనం పిలుస్తూ ఉన్నది ఏమిటి అంటే శత్రు సంహారం కోసం ఆవిడ చండీ అని పిలువబడుతూ ఉన్నది. ఈ చండీని మనం ఉపాసన చేయాలి. ఉమ్, చండీ మనం ఉపాసన చేయాలి అంటే చండీ మంత్రం విడిగా ఉంది. ఉమ్, చండీ మంత్రం ఉంది. ఆ, ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే 9 అక్షరాలతో కూడినటువంటి మంత్రం ఇది. ఆ, ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే, ఆహా, ఇది మంత్రం. మంత్రం. అయితే ఆవిడ స్వరూపం ఏమిటని చెప్పుకున్నాం? ఉమ్, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపం అవును, అది కదా. అవును, కాబట్టి ఆ రూపానికి ఈ మంత్రానికి ఎక్కడ సంబంధం లేకుండా ఉంది. ఉమ్, మనం వాడేది ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యే, అవును, ఇదే. అవును, ఐం అంటే వాగ్భవ బీజం, ఉమ్,
హ్రీం అంటేనేమో భువనేశ్వరి బీజం, ఉమ్, అంతే కదా. ఆ. ఐం హ్రీం శ్రీం, శ్రీం అంటే లక్ష్మీ బీజం. అవును. అక్కడ ఉన్నదేమో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అని చెప్తున్నాం. ఆ. మరి ఇక్కడ దీనికి కన్ఫ్యూజన్ వచ్చేస్తాం. అందుకని అసలు ఆ మంత్రం ఏమిటి అని మనం జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే కాళీ, లక్ష్మి, సరస్వతి సప్తశతిలో ఉన్నటువంటి ఉమ్, 13 అధ్యాయాలు కూడా మూడు భాగాలుగా ఉంటాయి. ఆహా. ప్రథమ చరిత, మధ్యమ చరిత, ఉత్తర చరిత అని 3 భాగాలుగా ఉంటాయి. ఓ. ప్రథమ చరితకి అధిపతి కాళి, ఉమ్, రెండవ చరిత మధ్యమ చరితకి అధిపతి లక్ష్మి, లక్ష్మి. మూడవ చరితకి అధిపతి సరస్వతి. కాబట్టి ఈ రూపంలోనే మంత్రాలు, ఈ బీజాక్షరాలు ఉండాలి అని నాకు అనిపించింది. కాళీ, లక్ష్మి, సరస్వతి. అందుకే నేనేం చెప్పాను, మంత్రం అంతా కరెక్టే. కాళీ మొట్టమొదట క్రీం, రెండోది లక్ష్మి, శ్రీం, మూడోది సరస్వతి, ఐం. ఐం. కాబట్టి క్రీం, శ్రీం, ఐం, చాముండాయ విచ్చే, ఇదే కరెక్ట్ అయిన మంత్రం. ఓకే. క్రీం, శ్రీం, ఐం అనేది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల స్వరూపం అది. హా. కాబట్టి అదే పర్ఫెక్ట్ అయినటువంటి మంత్రము అని నేను చండీకల్పం పుస్తకం రాస్తున్నప్పుడు అందులో రాశాను. ఇది కూడా మంత్రమే. ఓకే. ఎందుకంటే చండీ మంత్రాన్ని అనేకమైన మంత్రాలు ఉన్నాయి. ఐం హ్రీం చాముండాయ విచ్చేనే కాదు, చాలా మంత్రాలు ఉన్నాయి. అందులో ఈ నవాక్షరి మంత్రాన్ని ఎక్కువగా మనం ఉపాసన చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న క్రీం, శ్రీం, ఐం, చాముండాయ విచ్చే కూడా నవాక్షరి మంత్రమే. అంటే అందులో ఉన్న మంత్రాలే, అమ్మా అందులో ఉన్న మంత్రాలే ఏ రకంగా మనం చెప్పినా కూడా. ఎవరికి చెప్పినా ఇప్పుడు నేను చెప్పాను ఉన్నదే. కాకపోతే అనువుగా మనం మార్చేసుకోవచ్చా, ముందుది వెనకకి, వెనకది ముందు? మీరు మార్చడానికి లేదు, మార్చుకోవచ్చు. మీరు మార్చడానికి ఎవరు మార్చొచ్చు? ఎవరు మార్చొచ్చు అంటే అధికారం ఉన్నటువంటి వాడు మార్చొచ్చు. అంటే ఏ మంత్రం అధికారం? ఎవరు చెప్పారు? ఋషీశ్వరుడు చెప్పాడు. ఓకే. అంటే ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు మార్చవచ్చు. ఓకే. మంత్రం మారితే వాళ్ళు మార్చవచ్చు. అంతేగాని ప్రతివాడు ఓ మంత్రాన్ని చెప్పేయడానికి లేదు, అలా చెప్పకూడదు. సరే, ఇప్పుడు ఈ మంత్రాన్ని జపం చేయటం అనేది ఒక పద్ధతి. దీన్ని జపం చేస్తే ఎన్ని లక్షలు చేయాలి? 9 లక్షలు జపం చేయాలి. అక్షర లక్షలు కదా, 9 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 9 లక్షలు జపం చేయాలి. ఇక కాదు మేము పారాయణ చేస్తాము, చండీ పారాయణ అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. ఇందులో 13 అధ్యాయాలు ఉంటాయి. 13 అధ్యాయాలు. ఈ చండీ దీన్ని సప్తశతి అంటారు. అంటే 700 శ్లోకాలు ఉంటాయి. ఈ 700 శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదంతా మార్కండేయ పురాణం అంతర్గతం. అంటే మార్కండేయ పురాణంలో ఉంటుంది. అక్కడ ఆ ఋషీశ్వరుడు తన యొక్క శిష్యుడు అనేటటువంటి కౌష్టికి అనేవాడికి చెప్తాడు. ఈ మార్కండేయుడు కౌష్టికి అనేవాడికి అమ్మ దేవి మహాత్మ్యం అంతా కూడా వివరిస్తాడు. ఇది మొత్తం 3 అధ్యాయాలుగా ఉంటుంది అన్నాను. మొట్టమొదటిదేమో ప్రథమ చరిత, మధ్యమ చరిత, ఉత్తమ చరిత, 3 కలిపి 700 శ్లోకాలు. 3 కలిపి 700. ఈ 700 ప్రథమ చరిత అంటే ఇందులో మధుకైటముల వధ, రాక్షసులు. మధ్యమ చరిత అంటే మహిషాసుర వధ. మూడోది శుంభ నిశుంభుల వధ. అంటే మెయిన్ రాక్షసులందరూ శుంభ నిశుంభులు, కానీ రక్తబీజుడు, చండముండులు వీళ్ళంతా కూడా అందులోకే వచ్చేస్తారు. వీళ్ళందరినీ చంపేయడం 10వ అధ్యాయం దాకా. శుంభుడిని 10వ అధ్యాయంలో చంపేస్తుంది. ఆ తర్వాత దేవతలంతా అమ్మవారిని ధ్యానం చేస్తారు, స్తోత్రం చేస్తారు. 11వ అధ్యాయం. 12వ అధ్యాయం ఎప్పుడు ఇది పారాయణ చేయాలి అనేది చెప్తుంది అనమాట. ఏ సమయంలో పారాయణ చేయాలి. 13వ అధ్యాయంలోకి వచ్చేప్పుడు ఫలశ్రుతి, పారాయణ చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, సురధుడు, సమాధి అనేటటువంటి ఇద్దరు, వీళ్ళల్లో సురధుడు అనేవాడు రాజు, సమాధి అనేవాడు వైశ్యుడు. రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన అడవులు పాలయ్యాడు. ఈ సమాధి కోటీశ్వరుడు, ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. తన ఆస్తి అంతా కూడా తన భార్య పిల్లలే లాగేసుకోగా ఏం చేయలేని పరిస్థితుల్లో ఆయన అడవుల్లోకి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వచ్చినప్పటికీ కూడా ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళ భార్య ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారో, ఆస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో అని వీడు ఆలోచిస్తాడు. రాజ్యం ఎలా ఉన్నదో అని రాజుగారు ఆలోచిస్తాడు. ఇలా ఎందుకు జరుగుతోంది అనే విషయం తెలుసుకోవడం కోసమని అక్కడ ఉన్నటువంటి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఆయన దేవి మహాత్మ్యం అంతా కూడా చెప్పి ఇదంతా అమ్మవారి యొక్క మాయ, అందుకని ఇలా ఉన్నది అని చెప్తాడు. అది చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఏమిటి అంటే, మీకు మాయ పోవాలంటే మీరు కూడా ఈ సప్తశతి విన్నారు కదా, దీన్ని మీరు కూడా ఉపాసన చేయండి అని వాళ్ళకి చండీ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. వాళ్ళు కూడా అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళే, అర్చించినటువంటి వాళ్ళే. వాళ్ళు
అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ సురసేనుడు అడుగుతుంది, నీకేం కావాలి అంటుంది. ఆ, నీకేం కావాలంటే నాకు నా రాజ్యం కావాలి అంటాడు. అలాగే నీకు నీ రాజ్యం వచ్చేస్తే మళ్ళీ నువ్వు రాజు అవుతావు. ఆ, అంతేకాదు రాబోయే మన్వంతరంలో నువ్వే మనువు అవుతావు అని కూడా చెబుతుంది. ఉమ్, నువ్వే మనువు అవుతావు, అంత పెద్ద వరం ఇచ్చింది. ఆహా, సరే, ఇప్పుడు సమాజం దగ్గరికి వద్దాం. సమాజం దగ్గరికి వచ్చేప్పటికి నీకేం కావాలి అంటుంది. అమ్మ నాకు ఈ లౌకికమైనటువంటి వద్దు, నాకు ముక్తి కావాలి అంటాడు. సరే, నీకు కొంచెం టైం పడుతుంది, జ్ఞాన సముపార్జన పూర్తిగా కాలేదు. ఉమ్, ఆ జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత నువ్వు మోక్షం పొందుతావు అని చెప్తుంది. ఆహా, ఇక్కడ మనకి తెలిసేది ఏమంటే, కథగా వినకుండా ఇక్కడ మనకి తెలిసేది ఏమంటే, ఉమ్, రాజుకేమో లౌకికమైనటువంటి కోరిక తీరింది, అవును, మరి సమాధికి వైద్యుడికి ఆయనే మోక్షం వద్దన్నారు. ఆ, కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏమిటి, ఆ, చండీ దేవతని కనుక ఆరాధించినట్లయితే ఆ, ఇహం కానీ పరం కానీ రెండూ కూడా లభిస్తాయి అనే విషయం చెప్తాను సత్తాయి. ఓ, ఆ, చాలా మంది ఈ విషయాన్ని గ్రహించకుండా, కాదండి ఇది కేవలం లౌకికంగానే చెప్తుంది. కేవలం లౌకికంగా చేయట్లా, ఉమ్, మనం కూడా వస్తుంది. ఆ, అయితే మన దురదృష్టం ఏమిటి అంటే, ఉమ్, లౌకికమైనటువంటి విషయాలు కోరికల కోసమే ఈ చండీ దేవతను మనం ధ్యానం చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం. అవును, చండీ సప్తాహి పారాయణ చేస్తున్నాడంటే, నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, చండీ పారాయణ చేయి, లేకపోతే చండీ మంత్రం చేయి, ఉమ్, అంతే చెప్పేస్తున్నాం. అవును, ఇప్పుడు పెళ్ళిళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, మన చెట్టులు కావాలన్నా, దేనికైనా ఉమ్, అవి ఇవి ఎందుకు చెప్పుకున్నాం కదా. అవును, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చండీ పారాయణ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా, అందరికీ తెలిసిందే కదా. అవును, ఆ రోజుల్లో ప్రధానమంత్రి వచ్చాడు, ప్రెసిడెంట్ వచ్చాడు ఉమ్, ఆ యాగానికి. ఆ, ఆ, ఓ అటువంటి లౌకికమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది ఉమ్, ఈ చండీ. ఎక్కువగా దాన్ని మనం లౌకికమైనటువంటి విషయాల కోసమే వాడుతున్నాం తప్పించి ఉమ్, అసలు ఇంకో రకంగా దాన్ని మనం వాడుతున్నాం. ఆ, అంటే మోక్షానికి కూడా మోక్షానికి, అది ఉపయోగిస్తుంది అనే సంగతి మనకి తెలియదు. అవును, ఇక పారాయణ ఎలా ఉంటుంది అనే విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, ఉమ్, ఈ చండీ సప్తాహిక పారాయణ ఇది 700 శ్లోకాలు పారాయణ. అవును, 700 శ్లోకాలు పారాయణ చేయాలి. 700 శ్లోకాలు పారాయణ చేయడానికి ఎంత సమయం పడుతుందండి? ఉమ్, చాలా జాగ్రత్తగా కూర్చొని నువ్వు పారాయణ చేస్తే మహా అయితే 1 గంట బావు, గంటన్నర, ఉహు, 700 శ్లోకాలు, అంతకన్నా ఏం పట్టదు. ఆ, ఇందులో 700 శ్లోకాలే కాదు, కొన్ని ఉవాచ్యాలు ఉంటాయి, కొన్ని అర్ధ శ్లోకాలు ఉంటాయి. సరే, ఇవన్నీ కలుపుకుని 700 లెక్క వేస్తారు. ఈ 700 ఇలాగే ఉంటాయి. ఈ 7 మొత్తం పారాయణ చేయడానికి ఇప్పుడు చెప్పాను కదా, మహా అయితే 1 గంట పావు, గంటన్నర. ఓకే, దీని మొట్టమొదటిలో మనకి అర్గళము, కీలకము, కవచము ఈ 3 కూడా పారాయణ చేయాలి అన్నారు. అయిపోయిన తర్వాత రాత్రి సూక్తం పారాయణ చేయండి అన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆ సంప్రదాయాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ పారాయణ చేయటం అనేది అంటే ఏ సాంప్రదాయం వీళ్ళు మీ గురువులు చెప్పిందే సంప్రదాయం. ఓకే, సంప్రదాయం అంటే మన గురువుల నుంచి వచ్చింది సంప్రదాయం. అంటే గురువు ఇస్తేనే ఈ పారాయణ గురువు ఏం చేయడానికి చేయమంటే చేస్తామమ్మా. ఆ, ఆ, ఆయన మంత్రం తప్పు చెప్పాడా, ఒప్పు చెప్పాడా, అసలు ఏం చెప్పాడో అది ప్రశ్న కాదు. ఆహాహా, గురువు నోట్లో నుంచి వచ్చినటువంటిది అది వేదవాక్కు, అది అంతే. దాన్ని మనం దాటకూడదు, ఉమ్, దాన్ని చెప్పమాడు. అది ఆయన ఒకవేళ తప్పు చెప్పినప్పటికీ కూడా అదే కరెక్ట్ అవుతుంది. అది గురువు గారి యొక్క గొప్పతనం. అంటే అది ఒకవేళ తప్పు అని మనకి తెలిసినప్పటికీ మనం మీకు తెలిసినా చేసేయాల్సింది. సరే, ఆ గురువు కనుక పర్ఫెక్ట్ అయితే, ఉమ్, ఇప్పుడు దీనికే పూర్వకాలంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, రేపు అమావాస్య కదా, అమావాస్య రోజున మనం కలుద్దాం అంటాడు. రేపు అమావాస్య కాదు, ఉమ్, ఆ మర్నాడు ఏకాదశి. మరి అమావాస్య రావడానికి 5 రోజులు ఉంది. చెప్పిన వాడు సామాన్యుడు కాదు, మరి ఎట్లా ఇప్పుడు? ఉమ్, అమావాస్య అంటే ఏమిటి? సూర్యచంద్రులు ఇద్దరు ఒకతోటి రావాలి. వాళ్ళేమో దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి చల్లారేపటి దగ్గరకు వచ్చేయాలా? మరి వచ్చి తీరాలి, పెద్దవాడు చెప్పాడు. అవును, మరి ఎట్లా కాలగమనం ఒప్పుకోదు కదా. ఆ, వాళ్ళిద్దరికి అనుమానం వచ్చింది. మర్నాడు పొద్దునే భగవానుడు అర్ఘ్య ప్రదానం చేస్తున్నాడు. ఉమ్, వాళ్ళిద్దరూ వచ్చారు. ఉమ్, ఏమిటి స్వామి ఇవాళ అమావాస్య అని చెప్పావు నువ్వు, ఇప్పుడు మేమేం చేయాలి? ఉమ్, అమావాస్య ఎట్లా అవుతుంది? ఇవాళ ఏకాదశి కదా. నవ్వేశాడు ఆయన. ఉమ్, అవునా అన్నాడు. అవును స్వామి అన్నాడు. అమావాస్య అంటే ఏంటయ్యా? సూర్యచంద్ర ఇద్దరు కలిసి ఉండటమేగా. మరి మీ ఇద్దరు కలిసే ఉన్నారుగా ఇప్పుడు. మరి అమావాస్యే కదా. గురువు యొక్క శక్తి అది. ఉమ్, అటువంటి శక్తిమంతుడైన గురువు ఉమ్, ఏం చెప్పినప్పటికీ అది అలా తూచా తప్పకుండా సాధ్యం మనం కానిది పాటించాలి. కూడా సాధ్యం చేసేవారే గురువు. మరి అంతే కదా. గురువు అంటేనే అది.
అందుకే నగురో రజకం తత్వం నగురో రజకం తప తత్వజ్ఞాన పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు సామాన్యమైనటువంటి వాడు కాదు, అంత గొప్పవాడు. సరే, ఇప్పుడు ఆ గురువు దగ్గర ఈ మంత్రాన్ని తీసుకున్నాం, ఆ గురువు గారు ఏ సంప్రదాయంలో ఎలా చేయమని చెప్తే అలా చేస్తాం. ఇప్పుడు మొదటి దగ్గర నుంచి 1వ శ్లోకం దగ్గర నుంచి 13వ అధ్యాయంలో చివర ఉన్నటువంటి 27వ శ్లోకం దాకా, అంటే మొత్తం 700 శ్లోకాలు ఈ పారాయణ చెప్పే సప్తశతి పారాయణ అని అంటారు. ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏదో మనం అలా చదివేసేసి పక్కన పెట్టేయకుండా దాని మీద మనం శ్రద్ధ పెట్టి మీరు కనుక పారాయణ చేస్తే 108 రోజులు నువ్వు పారాయణ కనుక చేస్తే నీకు ప్రమోషన్ అనేది డెఫినెట్గా వస్తుంది. నేను కాగితం మీద రాసిస్తే, రాకపోతే నాది బాధ్యత. అంటే ముందే సంకల్పం చెప్పుకోవాలా గురుగారు, నేను ఈ పర్పస్ లో చేస్తాను కావాలి కదా. సంకల్పం చెప్పుకొని నాకు దీనికోసం నేను చేస్తున్నాను అని తప్పు లేకుండా నువ్వు కదలకుండా ప్రతిరోజు ఆ గంటన్నర కూర్చొని 700 శ్లోకాలు కనుక పారాయణ చేస్తే సెకండ్ థాట్ ఉండకూడదు, మళ్ళీ జరిగిందా చచ్చిందా అనకూడదు. విపరీతమైన నమ్మకం దాని మీద పెట్టి అలా చేస్తే డెఫినెట్గా నీ పని అవుతుంది. ఇందులో అసలు అనుమానం లేదు. అలా నా దగ్గర బోల్డ్ మందికి అయినా స్వయంగా నేను అనుభవించాను, నాకు కొన్ని పనులు అయినాయి. అంటే డైలీ ఒకటే సమయము మరి చేయాలి. ఒకే సమయం ఎందుకు అంటే ఆ దేవత వచ్చి అక్కడ కూర్చుంటుందరా ఈ టైంకి ఇది ఇక్కడ. ఇప్పుడు నేను పారాయణ చేస్తున్నాను అంటే ఆ దేవత నీకు రాగానే వచ్చేట ఎదురుకుండా కూర్చుంటుంది. నువ్వు పారాయణ చేస్తున్నావు, నేను వచ్చాను అంటుంది. అయిపోయిన తర్వాత పారాయణ చేసి నమస్కారం తల్లి అని ఆ కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి నేను నమస్కారం పెట్టేస్తాను, వెళ్ళిపోతుంది. అది ఎట్లాగా అంటే రోజు ఒకే సమయంలో కొంచెం పచ్చిగడ్డి తీసుకెళ్ళి వాకు పెడుతున్నావు అనుకో, మీ వాకిలోకి పిలిచి నువ్వు పెట్టకపోయినా ప్రతిరోజు వస్తుంది. అలాగే ఇక్కడ దేవత కూడా తప్పనిసరిగా వస్తుంది. అందుకని టైం మెయింటైన్ చేయడం చాలా, టైము నమ్మకం అవుతుంది అనే నమ్మకం, కేవలం నమ్మకమే నీ పని జరిపిస్తుంది, ఇంకేం జరిపిస్తుంది. సరే, 700 శ్లోకాలు మనం పారాయణ చేయటము అది ఇక్కడ కావాల్సినటువంటిది. అయితే దీన్ని ఎలా పారాయణ చేయాలి అనేది చాలా పెద్దది. ఎన్నో రకాలుగా పారాయణలు ఉన్నాయి ఇందులో. నేను నా చండీ కల్పం అనే పుస్తకంలో 46 రకాలైనటువంటి పారాయణలు రాశాను. 46 రకాలుగా చండీ సప్తశతి పారాయణ చేయాలి. ఏంటి గురుగారు వేరియేషన్ ఏంటి? 46 రకాలు, 42 రకాలు, ఇన్ని రకాల వేరియేషన్. పైకి పైనుంచి కిందికి మధ్య ఒకదానికి ఒక ఫలితం ఉంటుంది, ఒకదానికి ఒక ఫలితం. ఇద్దరు ఆ పూజలు వచ్చే సృష్టి క్రమము, స్థితి క్రమము, సంహార క్రమము అని ఉంటాయి. సృష్టి క్రమం అంటే 1వ అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయం దాకా. స్థితి క్రమము అంటే 2వ అధ్యాయం దగ్గర మొదలు పెడతాం, 2వ అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయం దాకా వెళ్ళి మళ్ళీ 1వ అధ్యాయంతో పూర్తి చేస్తాం. లేదా మధ్యం చేత పారాయణ చేసి మళ్ళీ 1వ అధ్యాయం చేసి, లేదా ఉత్తమ చేత పూర్తి చేస్తాం. అది మన యొక్క దాని మీద 2-3 వెసులుబాట్లు ఉన్నాయి అక్కడ మధ్యం చేతలో. అదే 3వ దానికి వచ్చేటప్పటికి సంహారక్రమం. సంహారక్రమం అంటే ఈ తలకిందులుగా చదవటం, అంటే అక్షరాలు రివర్సా, కింద నుంచి పై చదువుకుంటూ వెళ్ళడం. OT 13 అధ్యాయాలు కదా. అవును, 13 దగ్గర నుంచి వదిలిపెట్టి 13వ అధ్యాయం ముందు 12, 11, 10, 9 ఇట్లా. అంటే ముందు ఉత్తర చరిత్ర, మధ్యం చరిత్ర, ప్రథమ చరిత్ర. ఇది ఒక పద్ధతి. అందులో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 దగ్గర మొదలుపెట్టి 700, 699, 698 ఇలా చదువుకెళ్ళడం ఒక పద్ధతి. అలా కాదు, శ్లోకాన్ని 2 లైన్లు ఉంటాయి. అవును కదా, పై లైను కింద లైన్, ముందు కింద లైన్ చదివి తర్వాత పై లైన్ చదవటం. అలా 700 శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళటం, దాని పాద విలోమం అంటారు. అలా పారాయణ చేయటం. అంతేకాదు, ఇంకా దీనికైతే పద విలోమం. అందులో పదాలు ఉంటాయి కదా, ఇటువైపు నుంచి చదువుకు రావాలి పదాలన్నీ. అంటే పదాలు తలకిందులుగా చదువుకు, అది బాగా కష్టం. ఇప్పుడు శ్లోక విలోమం కూడా ఏదో కష్టపడి చేయొచ్చు, కానీ పాద విలోమం దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉదాహరణ తీసుకుంటే శ్లోక విలోమము అంటే విలోమ శ్లోకము అని అట్లా చదవాలా? పదాలు అంటే శ్లోకాలు కింద నుంచి పైకి 700, 699, 680 ఇలా చదువుకుంటూ పెడతాం. ఇప్పుడు పాద విలోమం చెప్పాను కదా, మొత్తం ఒక 1300 ఎన్నో ఉంటాయి పాదాలు. ఆ పాదాలు ఒక్కటే కింద నుంచి పైకి అన్నింటితోనూ. పద విలోమం అంటే శ్లోకం చివరి నుంచి ఇటుకి రావాలి. ఇది కొంచెం మనం ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుని, ఇదంతా చాలా ఏకాగ్రతతో చేయాల్సిన విధానం. చాలా అలా చదవాలి. అక్షర విలోమము అని ఇంకోటి ఉంది.
ఇది పెద్ద టాస్క్ అనుకుంటా. చాలా పెద్దది. నేను కూడా దాని ప్రయత్నం చేయలే. ఆ, ఈ శ్లోకం పూర్తిగా ఉంటే చివరి అక్షరం దగ్గర మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇలా చదువుకుంటూ రావాలి. దుర్గా అని పేరుంటే ర్గాదు ఉమ్, అని చదవాలి. అలా మనం చదువుకుంటూ వెళ్ళాలి. అమ్మో, ఉమ్, అది మనం విడిగా తయారు చేసుకుని ఆ, తయారు చేసుకోవడానికి చాలా ఓపిక కావాలి. చాలా ఓపికగా దాన్ని తయారు చేసుకుని దాన్ని చదవాలి. ప్రాక్టీస్ కూడా చెయ్యాలేమో ముందు. ఏమో? ప్రాక్టీస్ కూడా చెయ్యాలేమో బాగా గురుగారు. ప్రాక్టీస్ చేయాలి. ఆ, బాగా చేయాలి. ఇప్పుడు వీటికే చేయాలి. అవును. ఇప్పుడు అక్షర పాద విలోమం శ్లోక విలోమం చేయటానికే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా చదవడానికే తెలియకుండా తప్పులు దొర్లుతాయి. అలాంటిది చేయాలి. ఆ, ఇప్పుడు వీటన్నింటితోనూ కలిపేశాను నేను ఆ, నా చండీకల్పం పుస్తకంలో. ఇవన్నీ కూడా ఉమ్, అన్నీ వేశాను. ఓకే. అంటే 2 రకాలుగా పారాయణ చేస్తారు. ఆ, ఇప్పుడు నవదుర్గా పారాయణ, ఉమ్, అలాగే ఇంకా చాలా ఉన్నాయి పారాయణలు. ఉమ్, ఉమ్, అనేక రకాల పారాయణలు ఉన్నాయి. ఓకే. ఇందులో సంపుటీకరణ ఉంది. ఉమ్, ఈ అంటే యాడ్ 7 చేయడం. శ్లోకాలంటేనే ఎక్కువ టైం అవును, అవును. మళ్ళీ ఇంకా సంపుటీకరణ ఉంది. ఏం యాడ్ చేయాల్సి ఉంటుంది మీ గురుగారు ఇష్టం, ఇక్కడ? మీకు ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రం సంపుటీకరణ చేస్తాం. అంటే పంచాక్షరి ఇప్పుడు నేను అష్టాక్షరి కూడా యాడ్ చెప్తాను. చేయొచ్చా? ఆహా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఆ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఉమ్, దీన్ని సంపుటీకరణం చేయాలి అనుకున్నాం. ఆ, సంపుటీకరణం చేయాలి అంటే ఈ సప్తశతిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకానికి దీన్ని పైన కింద పైన కింద ప్రతి శ్లోకానికి అలా చదువుకుంటూ రావాలి. మనకి ఇక్కడ 1.5 గంటలు పడుతుందని చెప్పాం. అది 4.5 గంటలు 5 గంటలు పడుతుంది. అంతే. ఎందుకంటే ఈ 1.5 గంట ఆ, ప్లస్ అవి 2 సార్లు 2 సార్లు యాడ్ మళ్ళీ చేస్తాం. డబల్ అవుతుంది. 3 రెట్లు టైం పడుతుంది. ఉమ్, అంటే అప్పుడు ఎలా వస్తుంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మార్కండేయ ఉవాచ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఇలా ప్రతి శ్లోకాన్ని చదువుకుంటాం. అసలు శ్లోకం కన్నా సంపుటీకరణ చేసిన శ్లోకమే రెట్టింపు అయిపోతుంది మరి సమయం ఇక్కడ. మీ సంపుటీకరణ ఏం చేస్తున్నాం మనం? ఆ, మనకి ఏ పని కావాలో అది చేస్తున్నాం. అది సంపుటీకరణ చేస్తున్నాం. ఉమ్. మీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని సంపుటీకరణ. ఇప్పుడు ఒకవేళ సంపుటీకరణ చేస్తే వచ్చే ఫలితం ఎక్కువ, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చేస్తే? సంపుటీకరణం చేస్తే మీకు అమోఘమైన ఫలితం వస్తుంది కదా. ఆ, మనం కష్టం ఎక్కువ కొడుతున్నాం కదా. అవును. ఈ సంపుటీకరణంలో పైన ఒక్కటి మాత్రమే మంత్రం చెప్పి చేసేది ఒకటి ఉంది, ఉమ్, కింద ఒక్కటి మాత్రమే చెప్పేది ఒకటి ఉంది, ఉమ్, పైన కింద చెప్పేది ఒకటి ఉంది. ఉమ్, దాన్నే కరెక్ట్ అయిన సంపుటీకరణ అంటారు. ఆహాహా. అది ఇప్పుడు నేను చెప్పింది. ఉమ్, ఒకసారి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఉమ్, సుదర్శన మహామంత్రాన్ని సంపుటీకరణం చేసి నాకు సప్తశతి 108 సార్లు పారాయణ చేసి పెట్టాలి అని అడిగాడు. ఆ, సుదర్శన మహామంత్రం, ఆ, అది కూడా అధర్వణ వేదంలో ఉన్నటువంటి సుదర్శనం. ఆ, అది 7 లైన్లో 8 లైన్లో ఉంటుంది. ఇంత మంత్రం. ఉమ్, ప్రతి దీనికి కూడా ప్రతి శ్లోకానికి పైన కింద పారాయణ. నేను ఏమిటయ్యా అంటే, కాదండి నాకు కావాలి, ఉమ్, నాకు అదే కావాలి, చాలా పని సుదర్శనం ఇంకోటి చేద్దాం అన్నా. ఆ. కాదు అదే కావాలి అంటే 108 సార్లు. ఉమ్, సరే నువ్వు రేపు రా, ఉమ్, రేపు సాయంత్రం రా, ఉమ్, ఎందుకంటే అది ఎంత సమయం పడుతుందో కూడా నాకు తెలియదు. హా. నేను ఒకసారి పారాయణ చేసి చూస్తాను పొద్దున. ఓ, మళ్ళీ అయితే నేను ఎట్లా చెప్తాను నీకు? ఆ, నేను చెప్తాను, ఎందుకంటే ఆ మంత్రం చాలా పెద్దది. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరయంత తంత మంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహార మృత్యోర్మోషయ మోషయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ సర్వదిక్షోభనారాయంపడు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఇంత మంత్రాన్ని సంపీకరణం చేయాలి. ఉమ్, నేను చూస్తాను అని చెప్పాను. సరే ఆ మర్నాడు పొద్దున్న నేను చేశాను. చేస్తే నాకు 5 గంటలు ఏం పెట్టింది. బాబా. నాకు మంత్రంతో పరిచయం ఉంది, సప్తాహతో పరిచయం. అవును. రెండింటితో ఉన్నటువంటి నాకు 5 గంటలు పట్టింది. కాబట్టి సామాన్యుడికి చూడండి ఎంత టైం పడుతుంది. ఉమ్, వచ్చి అడిగితే చెప్పాడంటే, ఒక్కసారి 5 చేస్తే 5 గంటలు పడుతుంది. ఉమ్, కాబట్టి రోజుకు 1 కన్నా ఎక్కువ చేయడం చేయాలి. చాలా కష్టం. ఉమ్, లేదు పంటి బిగువును కూర్చుంటే పొద్దున 1 సాయంత్రం 1 ఉమ్, చేయవచ్చు. ఉమ్, అది కూడా కూర్చునేవాడి యొక్క తామతం మీద. అంతే. కాదండి మీరే చేయాలి అన్నాడు. సరే నీకు మహా అయితే 4 రోజులు పోతే టైం తగ్గుతుంది, ఆ, అలవాటైంది దాని మీద. చేస్తాను అన్నా నేను చేసి పెట్టాను. అయితే ఒకటి ముందే చెప్పాను, నీ పని కాదు అని. కాదు అని చెప్పారు. నీ పని కాదు, అవుతుందనే నమ్మకం నాకేం లేదు. ఎందుకనండి అట్లా? వాడి కర్మని నేనేం చేయను, వాడికి బాగాలేదు, నీ పని అవ్వదు. వాడు అడిగినటువంటి కోరిక అది ప్రాపర్ కాదు.
ఆహా, అంటే ఒక కోరిక మేరకు ఇది ఇంత కోరిక కఠినంగా ఏదైనా- చేయాలనుకున్నారు. ఆ, కాబట్టి అది అవదు అని చెప్పాను. అవదు అన్నప్పటికీ కూడా ఆయన పర్వాలేదండి మీరు చేయండి అన్నాడు. చేశారు, చివరికి అవ్వలేదు. కాబట్టి ఇట్లా మనం చేయటం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నన్ను అడుగుతారు అంటే మీరు చేశారా అని. ఆయనకు ముందే మీరు అవ్వదని చెప్పారు, అయినా చేయమన్నాడు, చేశారు. ఇప్పుడు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఏదైనా సంకల్పం మేరకు కామ్యం కొరకు చేస్తుంటే అవ్వదు అనుకున్నప్పుడు చేయకుండా ఊరుకోవడం కరెక్టా, చేయడము కరెక్టా? ఊరుకోవడం బెటర్ గా అమ్మా. అంటే చేసిన పుణ్యమైనా ఉంటుంది కదా, పని అవ్వకపోయినా. దాని పుణ్యం కోసం చేయి, అంటే కరెక్ట్ అయిన పుణ్యం వస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు పారాయణ చేయటం వచ్చు, ఓకే, సంకల్పం చేసి పారాయణ చేస్తాను, సంపడీకరణం చేసి పారాయణ చేస్తాను. ఐ వాంట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ అవుతానా? రాసి పెట్టుండాలి. సో అది కూడా మనకి రాసి పెట్టుండాలి. మనకి ఏదైనా ఒక పని కావాలి అంటే అది మనకి రాసిందో లేదో చూసుకోవాలి కదా. అలా ఉంటేనే ఆ పని చేయాలి. సో అవటం అనేది ఘటనాఘటమైనటువంటి అసలు అటు ఇటుగా ఉన్నటువంటి పనులు కూడా సాధ్యమైనంత జరుగుతాయి. బట్ రాసి పెట్టి ఉండాలి అనేది మాత్రం చాలా మార్క్ చేసుకోవాలి. అద్భుతాలు జరుగుతాయి, సామాన్యం కాదు. మన మోక్షం కూడా అవుతుంది అని చెప్పాం కదా. సో ఏదైనా రావచ్చు, కానీ చేయటమే చాలా క్లిష్టం. చేయటం ఏదైనా అంతేమ్మా. ఇప్పుడు మంతం చెప్పుకున్నదా, మా దగ్గరకు వచ్చి మంతం చెప్పుకుంటారు. చెప్పుకుని వాళ్ళు అడిగేది ఏంటి, ఎన్ని చేస్తున్నావయ్యా? గురువు గారు పొద్దున మాల, సాయంత్రం మాల చేస్తున్నానండి. దేని పనికి వస్తుంది మాల? నువ్వు ఇంట్లో గోడ తగిలించి ఇదిగో నా జపమాల అని చెప్పడానికి పనికొస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర నేను కూడా మంతం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. అంతకని ఇంకేం పనికిరాదు. మాల చేస్తే ఉపయోగం ఏంటమ్మా? నీకు ఫలితం కావాలి అంటే కనీసం 5,000 చేయాలి, కనీసం 5,000. నీకు పర్ఫెక్ట్ ఫలితం కావాలంటే నువ్వు 10,000 చేయ రోజుకి. అది ఏ మంత్రం అనేది అడగద్దు నన్ను. కనీసం 10,000 చేస్తే మీకు ఒక లెవెల్లో ఫలితం అనేది కనిపిస్తుంది. మరి ఏమీ లేకుండా చేస్తే ఎట్లా? అంతే కదా. నువ్వు వస్తాది కావాలి అనుకుంటే బియ్యం కుస్తీలు దండేలు తీస్తున్నావు, బాగుంది, మరి తిండి కూడా తినాలిగా నువ్వు. మరి ఏమీ తినకుండా కుస్తీలు దండేలు తీసావనుకో, అది వరకు కన్నా కూడా సన్నబడిపోతావు, చచ్చిపోతావు చివరికి. కాబట్టి ఉపయోగం ఉండదు. గట్టిగా చేయాలి, శ్రమని బట్టే ఫలితం తప్పనిసరిగా. అంతే. అందుకే వీళ్ళంతా అప్పుడు మన హైదరాబాద్లో ఆ చండీ యాగం చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, వాళ్ళు షామియానాలు వేసి ఆ పెండాల్స్ వేసి ఎంతమంది పండితులతో ఆ చండీ పారాయణ చేయించారో అసలు మనకి లెక్కలేదు. అది 1,00,000 చండీ యాగం, 1,00,000 చండీ యాగం. మామూలుగా ఇట్లా 1000 మనం ఇందాక అనుకున్నట్టుగా 1000 అట్లా కాదు, 1,00,000. అంతమంది ఋత్వికులను కూర్చోబెట్టి ప్రతిరోజు హోమాలు చేశారు. వాళ్ళకి కావాల్సిన ప్రక్రియ అంతా చేయించారు, చాలా గొప్పగా చేశారు. ఫలితాన్ని కూడా ప్రాపర్గా పొందారు. ఇప్పుడు ఈ యాగం జరుగుతున్న దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఫలితం వస్తుందా గురుగారు? అందులో ఏమైనా ఇచ్చిన వాళ్ళకి దానికి సంబంధించి నమస్కారం ఫలితం వస్తుంది, వాళ్ళు ప్రసాదం పెడతారు, మీరు తింటారు. ఇంకేం ఫలితం కావాలి మీకు? డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేసుకుంటే ఫలితం మీకు ఎట్లా వస్తుందరా? అంటే అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చో, అంటే ఆ ప్లేస్ అంతా పవిత్రం అయిపోతుంది, కూడా కొంతవరకు పవిత్ర చెందుతుంది. వాళ్ళు పెట్టే ప్రసాదం తింటా, లేకపోతే భోజనం పెడితే భోజనం చేస్తా, ఆ రోజు ఖర్చు పెడతాం. అంతే అంతే. అంతేగాని మనకి ఎక్స్ట్రా ఫలితం ఏం రాదు. ఆ యాగంలో ఫలితం మనకి ఎట్లా వస్తుంది? మనకేం రాదు. చూసాము అనే తృప్తి వెళ్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినాం, ఆయనకి ఆ ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి, ఉయ్యాల సేవ అన్నారు, ఊపుతున్నారు. మనం ఊపాం, నమస్కారం స్వామి, మనం అక్కడ ఊపాం, డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసాం. కాబట్టి మనకి ఏదో 1% 2% ఫలితం వస్తుంది. ఇక్కడ మనం చేసింది ఏముంది? వాళ్ళ ప్రసాదం తిన్నాం మనం, అంతే. కాబట్టి ఇక్కడ అలా ఏం రాదు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని విధానాల్లో పార్టిసిపేట్ చేయకపోయినా తీర్థ ప్రసాదాలు స్వీకరించినా మీకు అంతటి ఫలితం అంటారు కదా? అవును అంటారు. ఇప్పుడు మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, లేకపోతే ఏదైనా పని కావాలన్నప్పుడు నిష్ఠాగరిష్ఠైన జపం చేస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కోరిక తీరాలి అని ఆశీర్వదించి మీకు తీర్థ ప్రసాదాలు ఇస్తాడు. ఆయన మాట బలం. ఇందాకే చెప్పాను, మాట బలంతోనే మనకు పనులు అవుతాయి. దేవత అనుగ్రహం అనేది అప్పుడు వస్తుంది మనకి. సో ఇలా మనం చండీ పారాయణ చేయవచ్చు. చండీని పారాయణ చేయొచ్చు, హోమం చేయొచ్చు. ఇక్కడ ఈ తేడా ఉంది. ఈ 13 అధ్యాయాలు మనం కూర్చొని పారాయణ చేయటం అనేది ఒక పద్ధతి, హోమంగా చేయడం ఇంకొక పద్ధతి. ఇప్పుడు మనం చేసుకోలేకపోతే ఎవరినైనా పెట్టి చేయించుకోవచ్చు. వాడు చేస్తున్నాడు అనే నమ్మకం మనకు ఉంటే
మరి అది మెయిన్ కదా. వాడు పుస్తకం చేతిలో కూడా నిద్రపోతే మనం చేయగలిగింది ఏముండదు. సో వాడు చేస్తాడు అనే నమ్మకం అంటే మనం చేయించుకోవచ్చు. పారాయణం కూడా ఇందాక మీరు చేసినట్టుగా. లేదు హోమం కావాలి, నాకు హోమం కావాలి అంటే ఇక్కడ నియమం ఉంది. ఏంటండి? మీరు పారాయణ చేసిన దాంట్లో దశాంశం హోమం చేయాలి. అంటే 10 సార్లు పారాయణ చేస్తే ఒకసారి హోమం చేయాలి. 1000 సార్లు పారాయణ చేస్తే 100 హోమాలు చేయాలి. అందుకే ప్రతిరోజు హోమం చేసేస్తూ ఉంటారు. అన్నీ ఒక రోజు కూడబెట్టకుండా, అలా కూడబెట్టుకోకుండా ఇవాళ 100 చేసాం, 100 చేస్తే 10 హోమం చేసేయండి. 10 మంది చుక్కులు ఉన్నారు కదా, వీళ్ళు 10 చోట్ల కూర్చుని ఎవరికి వాళ్ళు హోమం చేస్తారు, అయిపోతుంది. అలా చేసేయటం అనేది అది పద్ధతి ఉంది. అలాగే చేయాలి మనం, అలాగే చేయాలి. ఇప్పుడు నేను చేయటం అంటే నేను 7000 సార్లు చండీ హోమం చేశాను. ఇప్పుడు 7000 అవన్నీ నా కోసమే, వ్యక్తిగతం, కేవలం నా కోసమే. నాకేం పని పడు లేదు. నాకు ఇంట్లో పొద్దున్నే లేవగానే ఇంట్లో నా పని చేసుకోవటం, పైకి పోవటం, హోమగుండం దగ్గర కూర్చోవటం, మధ్యాహ్నం 12 అయ్యేదాకా హోమం చేయటం, 12:30 మళ్ళీ తిరిగి రావటం, కాసేపు పడుకోవటం, మళ్ళీ సాయంత్రం 2:30 3 కూర్చోవటం, 6-6:30 దాకా హోమం చేయటం, అప్పుడు కిందికి వచ్చి ఆ తర్వాత కాసేపు వాకింగ్కి వెళ్ళొచ్చి ఆ తర్వాత భోజనం చేయటం, పడు. అంటే ఇంకా మధ్యాహ్నం పొద్దున రాత్రి కూడా తిన్నాక నైట్ ఒక్కటే. అది కూడా తినకపోతే ఏమవుతుంది మనకి? ఏం కాదురమ్మా. మీరు ఈ శరీరానికి ఎలా తిండి అలవాటు చేస్తే అలాగే అలవాటు పడుతుంది. ఒక కార్తీక మాసంలో తప్ప మిగతా మాసాల్లో ఉండలేకపోతున్నాం గురుగారు. అట్లా ప్రతి కార్తీకం అనుకున్నా ఉండలేకపోతున్నామే, జాతిపోతుంది కాబట్టి అనుకుంటా. అంతకని నేను లేదు. కార్తీక మాసంలో అసలు కొన్నిసార్లు మేము పొద్దున రాత్రి కూడా భోజనం చేయకుండా ఏ పళ్ళు 2 తినేసి అట్లా ఉండిపోతాం. అంటే ఇంకా మనం ఎలా అలవాటు చేస్తే ఆహారమైనా పూజలైనా. ఇవాళ మన రోజు 2 పళ్ళు తినడానికి అలవాటు చేసినటువంటిది కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదో కదా అని 3వ తినబోతే మనకు ఖాళీ ఉండదు లోపల. నిజంగా అక్కడికే సరిపోతుంది, అంతే అడ్జస్ట్ అయిపోతుంది. సో అదే ఇబ్బంది ఉండదు. మన శరీరానికి తగినటువంటి బలము ఉంటుంది, ఏం పోదు, శరీరం ఇలాగే ఉంటుంది. ఓకే, సంతోషం గురుగారు. చాలా చక్కటి వివరణ, ఎక్కడ ఏది మిస్ చేయకుండా A to Z మాకైతే వివరించడం జరిగింది మీరు. చాలా సంతోషం, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి